హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. చాలా రోజుల నుండి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఒక ఎవాల్యుయేషన్ పైన చాలా రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ఆరోపణలు కూడా విద్యార్థులు చేస్తూ ఉన్నారు. ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాగా రాశామో ఖచ్చితంగా సర్వీస్ వస్తుందని భావించారో వాళ్లకు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వాళ్ళ మార్క్స్ తగ్గడంతో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి అయి వాళ్ళ యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా అటు టీఎస్పీఎస్సీకి రకరకాల మాధ్యమాలలో వాళ్ళ యొక్క ఆవేదన చెబుతూ అండ్ రకరకాల రాజకీయ నాయకులకు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించడం అనేది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. సో నాకు చాలామంది విద్యార్థులు వాళ్ళు సార్ ఇక్కడ ఈ అన్యాయం జరిగింది, మీరు మాట్లాడాలి, ఇక్కడ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు చాలా రకాలైనటువంటి ప్రూఫ్స్ని పంపించడం జరిగింది. సో వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేసి లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడేదో గందరగోళం జరిగింది, ఖచ్చితంగా ఇక్కడేదో అంటే మానవ మాత్రుడు చేయలేనటువంటి తప్పిదాలు జరిగినాయి, కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, లేదా గ్రూప్ 1 పేపర్లను మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి అనేటటువంటి డిమాండ్ సహేతుకమైనదే అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా విద్యార్థులు టీఎస్పీఎస్సీ అఫీషియల్గా ఇచ్చినటువంటి జిఆర్ఎల్ఎన్ నుండి తీసుకొని అక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డాటా ప్రకారమే వాళ్ళు పంపించడం జరిగింది. ఒకవేళ దీంట్లో ఏవైనా అన్సైంటిఫిక్ థింగ్స్, అన్ప్రూవెన్ థింగ్స్ ఉన్నా కూడా టీజీపీఎస్సీ స్వయంగా లేదా ప్రభుత్వమే స్వయంగా ఈ పర్టికులర్ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వీటిని అన్సైంటిఫిక్ అని ప్రూవ్ చేయడమా, లేకపోతే దీంట్లో తప్పు జరిగింది అని చెప్పేసి ప్రూవ్ చేయడం అనేది ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ బాధ్యత తీసుకొని టీజీపీఎస్సీ యొక్క విశ్వసనీయతను పెంచడానికి, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మొత్తం ట్రాన్స్పరెన్సీగా జరిగింది అని నిరూపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ మాట్లాడే వాళ్ళ మీద ఉక్కుపాదం మోస్తాం, మాట్లాడే వాళ్ళ మీద మేము కేసులు వేస్తాం, డిఫమేషన్ కేసులు వేస్తామని చెప్పేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసులు పెట్టిరు మా మీద, మేము తిరుగుతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మీరు కేసులు పెడితే తిరగడానికి సిద్ధం. కానీ ఖచ్చితంగా ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇర్రెగ్యులారిటీస్, డిస్క్రిపెన్సీస్ జరిగినాయి. వీటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత టీజీపీఎస్సీకి ఉంటుంది. సో ఒక్కసారి ఒక్కొక్క అంశాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్దాం. సో దట్ వీటికి టీజీపీఎస్సీ నిజంగా దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక ప్రోగ్రామింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఈ ఎవాల్యుయేషన్ చేసిందా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఒక్కొక్క అంశాన్ని మనం చర్చించుకుంటూ అక్కడ ఏం తప్పు జరిగింది, విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలు ఏంటి, టీజీపీఎస్సీ తీర్చాల్సినటువంటి సందేహాలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీంట్లో బాగా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి ఫినామినన్ ఏంటి అని అంటే ఎవాల్యుయేషన్ అంతా కూడా అన్సైంటిఫిక్గా జరిగింది, ఎక్కడ కూడా శాస్త్రీయత లేదు, లాజిక్ లేదు, రేషనాలిటీ లేదు. సో వితౌట్ లాజికల్ ఇంటర్వెన్షన్, వితౌట్ రేషనల్ ఇంటర్వెన్షన్ ఎవాల్యుయేషన్ జరిగింది అనేటటువంటి ఒక అనుమానము, ఆరోపణ విద్యార్థులు చేస్తూ ఉన్నారు. సో దాంట్లో మొదటి అంశం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ. సో రిజల్ట్స్ ఇవ్వగానే ఇక్కడ ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ అభ్యర్థికి వెన్నుకోడ్ 20లో ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్నది. అతనికి ఇనిషియల్గా 329.50 మార్క్స్ వేసింది టీఎస్పీఎస్సీ. కానీ అతను రీకౌంటింగ్కి అప్లై చేసుకోలేదు. కానీ టీజీపీఎస్సీ అన్అఫీషియల్గానే ఈ మార్కులన్నింటినీ కూడా మార్చి ఇమ్మీడియట్గా దాన్ని 188కి పెంచింది. అగైన్ దిస్ ఇస్ సబ్జెక్టివ్ కరెక్షన్, టీజీపీఎస్సే ఇది నిరూపించాలి, ఇది నిజమా కాదా అని చెప్పేసి. ఇట్లా ఒక వ్యక్తికి అలా ఎలా 329.50 మార్కులు వస్తాయి, మళ్ళీ వాళ్ళే దాన్ని మార్చి 188 మార్కులు వస్తాయి? ఇదేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా, లేకపోతే 7వ తరగతి 5వ తరగతి పేపర్లు దిద్దుతున్నారా? ఇది చాలా రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు ఈ మార్కులు ఇట్లా మారినాయి అనేటటువంటి అంశాన్ని సో తీవ్రమైనటువంటి ఒక ఆరోపణగా టీజీపీఎస్సీ తీసుకోవాలి. రెండో అంశం ఏంటి అని అంటే ఇక్కడ చూడొచ్చు, సెంటర్ కోడ్ 36లో మరియు సెంటర్ కోడ్ 38లో. సెంటర్ కోడ్ 36లో 984 మంది అభ్యర్థులు ఉండాలి,
కానీ టీఎస్పీఎస్సీ చూపించింది 993 మంది అని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎందుకు ఈ ఎక్స్ట్రా నంబర్స్ యాడ్ అయినాయి, ఈ 9 నెంబర్లు ఎక్కడి నుండి వచ్చినాయి అనేటటువంటి అంశాన్ని మరి బోర్డు చెప్పాలి. దాని తర్వాత సెంటర్ నెంబర్ 38లో 124 క్యాండిడేట్ ఉండాల్సి వస్తే ఒక హాల్ టికెట్ ఎక్స్ట్రా ఇష్యూ అయింది. ఎందుకు 125 మంది ఈ సెంటర్లో పరీక్ష రాశారు అనేటటువంటి అంశాన్ని కూడా టీజీపీఎస్సీ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష ఫెయిల్ కావడానికి ఈ హాల్ టికెట్లు ఎక్స్ట్రా జనరేట్ కావడం కూడా ఒక కారణము, ఓఎంఆర్ షీట్ బబ్లింగ్లో తప్పులు రావడం కూడా ఒక కారణం. కాబట్టి ఈ పర్టికులర్ ఎక్స్ట్రా నెంబర్స్ ఎక్కడి నుండి వచ్చినాయి అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సెంటర్ల వారీగా బోర్డు దీన్ని కన్ఫామ్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. తర్వాత ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థి, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఏ అభ్యర్థికైనా కూడా మినిమం నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యారు వాళ్ళు, అంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, ప్రిలిమ్స్ పాస్ అయ్యారు అంటే మెయిన్స్లో మినిమం యాన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క పేపర్లో 40 నుండి 50 మార్కులు అయినా సరే వస్తాయి కదా ఏం రాసినా కూడా. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ లేకపోతే ప్రిలిమ్సే వాళ్ళు పాస్ కాలేరు. ఇంగ్లీష్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినాయి కానీ వాళ్ళకు ఓవరాల్ మార్క్స్ 3 మార్కులు 2 మార్కులు 15 మార్కులు వేసారు. 2 మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి ఇంగ్లీష్లో 75 మార్కులు వచ్చినాయి మరి క్వాలిఫైయింగ్ మార్క్స్. అండ్ 2 మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి ఇంగ్లీష్లో 69 మార్కులు వచ్చినాయి. తర్వాత ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి మొత్తం 6 పేపర్లలో కలిపి 3 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో 111 వచ్చినటువంటి వ్యక్తికి మొత్తం 6 పేపర్లలో కలిపి 15.50 మార్కులు వచ్చినాయి. ఓకే, 6 పేపర్లు మొత్తం కలిపి ఒక ఆయనకు 2 వచ్చినాయి, ఒక ఆయనకు 3 వచ్చినాయి, ఒక ఆయనకు 6 వచ్చినాయి, ఒక ఆయనకు 8 వచ్చినాయి, ఒక ఆయనకు 9 వచ్చినాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పు చేస్తే తప్ప ఇట్లాంటి మార్క్స్ని మనం చూడలేము. అసలు ఏం జరిగింది ఇక్కడ? నిజంగా ఇంగ్లీష్లో ఇన్ని మార్కులు వచ్చినటువంటి ఒక వ్యక్తి 6 పేపర్లు రాసిన తర్వాత కూడా 2 మార్కులు రావడం ఏంది? సో ఈ హాల్ టికెట్లు ఏవైతే ఉంటాయో ఈ హాల్ టికెట్లు బహిరంగంగానే ప్రకటించారు కాబట్టి నేను కూడా బహిరంగంగా చూపిస్తున్నాను. నాకు వచ్చినటువంటి ఇన్పుట్స్లలో నుండి వీటిని తీసుకోవడం జరిగింది. సో ఈ హాల్ టికెట్లకు ఈ 2 మార్కులు 3 మార్కులు 15 మార్కులు వేయడం ఏంటి? ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ అనేది జరగలేదు అనేది వాస్తవం. ఇక్కడ మీరు ఈ నంబర్లు ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది. దీన్ని కూడా బోర్డే తీర్చాలి. తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోపణ అనుమానం ఏంటి చాలామంది విద్యార్థుల కంటే, తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది, తెలుగు మీడియం యొక్క ఎవాల్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం లాగా జరగలేదు అనేటటువంటి ఆరోపణ ఉంది. దాంతోపాటుగా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎగ్జామ్ రాసినటువంటి సెంటర్ల నుండే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అనేటటువంటి ఆరోపణ కూడా సెంటర్ల పైన వస్తుంది. అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కొన్ని సెంటర్స్ నుండే వచ్చారనేటటువంటి ఆరోపణ ఉంది. దాంట్లో ఒక్కసారి ఈ పర్టికులర్ అంశాన్ని చూస్తే 2 సెంటర్ల నుండే 74 మందికి ర్యాంకులు వచ్చినాయి. 2 సెంటర్ల నుండి 74 మందికి ర్యాంకులు రావడం ఏంటి? ఇక్కడ కూడా ఒక బలమైనటువంటి అనుమానం మనం చూడొచ్చు. దాంతోపాటుగా 2 సెంటర్ల నుండే అంటే సెంటర్ నెంబర్ 18 సెంటర్ నెంబర్ 19 నుండే దాదాపుగా 46 ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంట. 46 మంది. ఓకే, అండ్ మిగతా 56 మంది మిగతా సెంటర్ల నుండి సెలెక్ట్ అయ్యారు. దాని తర్వాత 37 క్యాండిడేట్లు మేల్ ఓసీ క్యాండిడేట్లు కేవలం 3 సెంటర్ల నుండే సెలెక్ట్ అయ్యారనేటటువంటి ఒక అనుమానాన్ని అభ్యర్థులు తీసుకొస్తున్నారు. సో దీన్ని కూడా టీఎస్పీఎస్సీ చాలా బాధ్యతాయుతంగా చాలా రెస్పాన్సిబిలిటీగా అభ్యర్థులకు సమాధానం చెప్పి తన యొక్క ట్రాన్స్పరెన్సీని నిరూపించుకోవాలి. లేదు మేము కేసులు పెడతాం, మేము భయపట్టిస్తాం, అది ఇది చేస్తాము అని అంటే విద్యార్థుల యొక్క శక్తి ముందు, విద్యార్థుల యొక్క పోరాటం ముందు ఎవ్వరు నిలవలేదు. లాస్ట్ ఇయర్ మీరు చూశారు, మీకంటే ముందు వచ్చినటువంటి బోర్డు రద్దయిపోయింది. వాళ్ళుగానే రాజీనామా చేసి ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి తప్పు మేము చేశామనేటటువంటి ఒక అపరాధ భావంతో వాళ్ళు వైదొలిగిరు. అట్లాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. కాబట్టి మీ యొక్క నిజాయితీని, ట్రాన్స్పరెన్సీని మీరే నిరూపించుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. దాని తర్వాత ఈ సెంటర్స్ చూడండి, ఒక్కొక్క సెంటర్లో ఎంతమంది అటెండ్ అయ్యారు, అక్కడ నుండి ఎన్ని సెలెక్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ కనుక చూస్తే ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా చాలా తక్కువ మంది సెలెక్ట్ అయినటువంటి సెంటర్స్, ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయినటువంటి సెంటర్స్. సో ఇక్కడ ఒకసారి చూస్తే మీరు
సెంటర్ నెంబర్ 18 ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా, 721 మంది అటెండ్ అయితే 47 మందికి 450+ మార్కులు వచ్చినాయి ఒకే సెంటర్ నుండి. తర్వాత సెంటర్ నెంబర్ 19లో 776 మంది అటెండ్ అయితే 41 మందికి 450+ మార్కులు వచ్చినాయి. వాట్ ఈస్ దిస్? తర్వాత సెంటర్ నెంబర్ 12లో 665 మంది పరీక్ష రాస్తే 35 మందికి 450+ మార్క్స్ వచ్చినాయి. తర్వాత సెంటర్ నెంబర్ 28లో 781 మంది పరీక్ష రాస్తే 31 మంది 450కి పైగా వీళ్ళు మార్కులు పొందినటువంటి అది ఉంది. దాని తర్వాత సెంటర్ నెంబర్ 6 నుండి 475 మంది పరీక్ష రాస్తే 30 మంది 450కి పైగా మార్కులు వచ్చినాయి. సెంటర్ నెంబర్ 27లో 609 మంది పరీక్ష రాస్తే 30 సెలెక్షన్స్ అంటే 450కి పైగా మందికి 30 మందికి వచ్చినాయి. సెంటర్ నెంబర్ 15 అట్లే ఉంది, సెంటర్ నెంబర్ 22 అట్లే ఉంది, సెంటర్ నెంబర్ 24 అట్లే ఉంది. ఇట్లా చూసుకుంటే పోతే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా అత్యధిక మంది సెలెక్ట్ అయినటువంటి సెంటర్స్. తర్వాత ఈ రెడ్ కలర్లోకి రండి. సెంటర్ నెంబర్ 42లో నుండి ఒక్కరు కూడా సెలెక్ట్ కాలే, 88 మంది పరీక్ష రాసిరండి, ఒక్కరు కూడా సెలెక్ట్ కాలే. తర్వాత సెంటర్ నెంబర్ 41లో 266 మంది పరీక్ష రాస్తే ఒక్క సెలెక్షన్ కూడా ఆ పర్టికులర్ సెంటర్ నుండి లేదు. తర్వాత సెంటర్ నెంబర్ 39లో ఒక్క వ్యక్తి కూడా సెలెక్ట్ కాలేదు. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక్కరు కూడా సెలెక్ట్ కాకపోవడం ఎట్లా జరుగుతుందండి? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి చేసుకోవడం తప్ప ఇది ఎట్లా సాధ్యమవుతుంది? తర్వాత సెంటర్ నెంబర్ 38లో 73 మంది పరీక్ష రాస్తే ఒక్కరే పాస్ అయ్యారు. తర్వాత సెంటర్ నెంబర్ 37లో 276 మంది పాస్ అయి 276 మంది పరీక్ష రాస్తే ఒక్కరికే సెలెక్షన్ వచ్చింది. సో ఇట్లా చూసుకుంటా పోతే ఈ రెడ్ కలర్లో ఉన్న వాటి నుండి అసలు సెలెక్షన్స్ చాలా తక్కువ వచ్చినాయి. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వాటి నుండి అత్యధికమైనటువంటి సెలెక్షన్స్ వచ్చినాయి. సో ఈ పర్టికులర్ సెంటర్స్ వైపుగా అభ్యర్థులు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఏదో జరిగింది, ఈ సెంటర్లలో ఏదో జరగడం చేతనే, ఏదో కుట్ర జరగడం చేతనే ఇక్కడ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అనేటటువంటి ఒక ఆరోపణను విద్యార్థులు చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క సెంటర్ కోడ్ నుండి ఎంతమంది అభ్యర్థులు రాశారు, టాప్ 500లో ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఎన్ని సెలెక్షన్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సెంటర్ నెంబర్ 18 ఇంతకుముందు చెప్పినా కదా, టాప్ 500లో 37 మంది ఉన్నారు. సెంటర్ నెంబర్ 19లో టాప్ 500లో 37 మంది ఉన్నారు. తర్వాత సెంటర్ నెంబర్ 4లో 984 మంది పరీక్ష రాస్తే సెలెక్షన్ జరిగింది 0. ఒక సెలెక్షన్ వచ్చింది, బట్ టాప్ 500లో లేరు వాళ్ళు. టాప్ 500లో లేదు, ఒక సెలెక్షన్ వచ్చింది, బట్ దెర్ ఈజ్ నో వన్ హూ ఈజ్ టాప్ 500. ఇట్లా చూసుకుంటూ పోతే ఈ సెంటర్లలో అసలు జనాలే లేరు. సో ఈ పర్టికులర్ అంశాలలో కూడా టీఎస్పీఎస్సీ సమాధానం ఇవ్వాలి. దాని తర్వాత ఇంకొక సీరియస్ అలిగేషన్ ఏం నడుస్తుంది అని అంటే, ఒకే సిరీస్ ఆఫ్ హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఒకే సిరీస్ ఆఫ్ హాల్ టికెట్స్ నంబర్స్కి ఒకే రకమైనటువంటి మార్క్స్ వేసిరు. ఇది ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే తప్ప ఇట్లా జరగదు. ఇది మనకు స్కూల్ లెవెల్లో రాసేటటువంటి ఎగ్జామ్ కూడా కాదు. ఖచ్చితంగా ఒక నెంబర్ ర్యాంక్ వస్తే ఇంకెక్కడో ఉంటుంది, అట్లా రావద్దని కూడా ఏం లేదు. బట్ రిపీటెడ్గా అట్లా జరగద్దు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్ టికెట్ నెంబర్ 24090247 253 మార్కులు వచ్చినాయి. తర్వాత దాని ఇమ్మీడియట్ నెంబర్కి సేమ్ 253 మార్కులు ఎట్లా వస్తాయి? అట్లా సాధ్యమే కాదు అసలు. తర్వాత 306 నెంబర్ ఉంది కదా ఇక్కడ, ఈ హాల్ టికెట్ నెంబర్కి 373.5 మార్కులు వచ్చినాయి. ఇక్కడ 307 ఉంది, అంటే దాని నెక్స్ట్ నెంబర్కి 373.5 మార్కులు వచ్చినాయి. ఇవి సేమ్ మార్కులు, వరుస నెంబర్లు. మరి ప్రోగ్రామింగ్ చేసేసిరా, పేపర్లు దిద్దేసిరా? రెండోది ఏంటి అని అంటే, ఇక్కడ డిలీట్ చేసేటటువంటి క్వశ్చన్లు ఏం లేవు మెయిన్స్లో. అండ్ ఎవాల్యుయేషన్లో చాలామంది అభ్యర్థులు ఆరోపిస్తున్నది ఏంటి అని అంటే, పేపర్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కులు వేయడానికి 2 డబ్బలు ఇచ్చిరంట. అంటే డెసిమల్ 3 డబల్ డెసిమల్ నెంబర్కి వేయడానికి అసలు అవకాశం లేదంట. కానీ చాలామందికి డెసిమల్స్ కూడా వచ్చినాయి. సో ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా టీఎస్పీసీ చెప్పాలి. ఇట్లా నార్మలైజ్ చేసిరా మీరు, లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్లు యాడ్ చేసిరా, లేకపోతే డిలీట్ చేసిరా? ఈ పాయింట్లలో ఎందుకు వచ్చినాయి? పాయింట్లలో కూడా ఒకే రకమైనటువంటి పాయింట్స్ ఎందుకు వచ్చినాయి? వరుస నెంబర్లకు సేమ్ మార్క్స్లు ఎట్లా ఇస్తారు? వరుస నెంబర్లనే కాదు, ఇంకా చెప్తా చూడండి మీకు.
ఇక్కడ చూడండి, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. వీటన్నిటికీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, హాల్ టికెట్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్యాప్ లేకుండా వరుసగా నంబర్స్ ఇప్పుడు చూపించిన కదా నేను. ఇప్పుడు 470, 471, 306, 307 ఉంది కదా. ఇట్లా గ్యాప్ లేకుండా వరుసగా నంబర్లు ఉన్నప్పుడు సేమ్ మార్కులు వేసినటువంటి హాల్ టికెట్లు 68 ఉన్నాయి. గ్యాప్ లేకుండా వరుసగా సిరీస్ ఉంటుంది కదా, ఆ సిరీస్కు వరుసగా మార్కులు సేమ్ మార్కులు వేసినటువంటి నంబర్లు ఎన్ని ఉన్నాయి? 68 ఉన్నాయి. ఒక్క హాల్ టికెట్ నంబర్ గ్యాప్ తోటి ఉన్నటువంటి నంబర్లకు సేమ్ మార్కులు వేసినాయి 46 ఉన్నాయి. 2 నంబర్స్ తేడా ఉండి హాల్ టికెట్ నెంబర్స్లలో ఉన్నటువంటి వాటికి సేమ్ మార్క్స్ వేసినటువంటి హాల్ టికెట్లు 64 ఉన్నాయి. హాల్ టికెట్లలో 3 నంబర్లు గ్యాప్ ఉండి సేమ్ మార్కులు వేసినటువంటి నంబర్లు 52 ఉన్నాయి. హాల్ టికెట్లో 4 నంబర్లు తేడా ఉండి సేమ్ మార్కులు వచ్చినటువంటి హాల్ టికెట్లు 40 ఉన్నాయి. 5 గ్యాప్ ఉండి 50 ఉన్నాయి. 6 గ్యాప్ ఉండి 70 ఉన్నాయి. 7 గ్యాప్ ఉండి 60 ఉన్నాయి. 8 గ్యాప్ ఉండి 78 ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 9, 10, 11 గ్యాప్లలో ఒక్కొక్కరికి ఎట్లా మార్కులు వచ్చినాయనేటటువంటి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఈ టేబుల్ గమనించండి మీరు. ఇది ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఇక్కడ కనుక మీరు చూస్తే 470, 471 సేమ్ మార్కులు 253 మార్కులు వచ్చినాయి. 306, 307 సేమ్ మార్కులు 373 మార్కులు వచ్చినాయి. సేమ్ నెంబర్లు, వరుస నెంబర్లు. 438, 439 సేమ్ మార్కులు 270.5. ఇట్లా ఎన్ని నెంబర్లు ఉన్నాయండి? 34 నెంబర్లు ఉన్నాయి. ఇంకొక లిస్టు చాలా ఉంది దీంటిది. తర్వాత ఇక్కడ ర్యాండమ్గా తీసుకుందాం. 642 అనేటటువంటి హాల్ టికెట్ నెంబర్కు 357.5 మార్కులు వస్తే 643 అనేటటువంటి హాల్ టికెట్ నెంబర్కు సేమ్ మార్కులు 357.5 వచ్చినాయి. ఇక్కడ మీకు లిస్టులో ఇస్తున్నటువంటి నెంబర్లన్నీ వరుసగా ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్స్కి సేమ్ మార్క్స్ వేయడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తేనే జరుగుతుంది. హ్యూమన్ ఎవల్యూషన్లో ఇట్లా సేమ్ మార్కులు వేయడం అనేది ఇంపాసిబుల్ ఫినామినన్. మీరు యూపీఎస్సీ 100 ఏళ్ళ చరిత్ర తీసుకోండి, 20 ఏళ్ళ చరిత్ర తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, ఇట్లా సేమ్ మార్కులు రావడం అనేది ఇంపాసిబుల్ ఫినామినన్. ఎట్లొచ్చింది అనేది మరి బోర్డే చెప్పాలి. ఇట్లా 10 నెంబర్లు గ్యాప్ ఉన్న వాళ్ళు 62 మంది, 11 నెంబర్లు, 12 నెంబర్లు, 13 నెంబర్లు ఇట్లా గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ మార్కులు వచ్చినాయి. ఇట్లా చాలా ప్యాటర్న్ ఉంది ఇది. అంటే ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సేమ్ నెంబర్ ఉండి ఉన్న వాళ్ళకు ఒక 64 మందికి సేమ్ మార్కులు అయ్యి, ఒక నంబర్ గ్యాప్ ఉన్నటువంటి హాల్ టికెట్లకు ఒక 40 మందికి సేమ్ మార్కులు అయ్యి, ఇట్లా 20 నంబర్లు గ్యాప్ ఉన్నటువంటి హాల్ టికెట్లను సెలెక్ట్ చేసుకొని వాళ్లకు ఒక 66 హాల్ టికెట్లకు సేమ్ మార్కులు అనేటటువంటి ప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చు. ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంగ్రాచులేషన్స్. వాళ్ళు ఈ పర్టికులర్ రెవల్యూషన్లో చాలా అద్భుతంగా రాసి కూడా మార్కులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకొని ఉండవచ్చు. 100% వి అగ్రి. కానీ అభ్యర్థులకు ఇక్కడ వచ్చినటువంటి అనుమానాలను తీర్చాల్సినటువంటి బాధ్యత బోర్డుకున్నది. ఇప్పుడు 2016 మెయిన్స్ మార్కులు ఏవైతే ఉంటాయో ఆ మెయిన్స్ మార్కులను ఎక్కడ కూడా టీఎస్పీఎస్సీ ప్రచురించలేదు. ఆ మెయిన్స్ మార్కుల లిస్టు లేదు. ప్రిలిమ్స్లో ఒకటి ఉన్నది, మెయిన్స్లో ఒకటి ఉన్నది. ఆ మార్కులు ఆ లిస్టు కూడా మా దగ్గర ఉన్నది డాటా. ఓకే, టైం వచ్చిన రోజు 2016కు సంబంధించినటువంటి డాటా కూడా వి విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎట్లా చేస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా వి విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడొచ్చు మీరు, సేమ్ హాల్ టికెట్ నెంబర్, సేమ్ మార్కులు, డిఫరెన్స్ ఇన్ మార్క్స్ ఏమున్నది? 0. ఇట్లా అన్ని నెంబర్లు చూసుకోవచ్చు మీరు. 329, 330 సేమ్ మార్కులు, 214, 215 సేమ్ మార్కులు. ఈ నంబర్లన్నీ కూడా మరి వరుస హాల్ టికెట్ నంబర్లకు సేమ్ మార్కులు వచ్చినటువంటి ఫినామినన్ని ఇవి చూపిస్తాయి. ఓకే, ఒక్క హాల్ టికెట్ నంబర్ గ్యాప్ ఉండి వచ్చినటువంటి మార్కులు సేమ్ మార్కులు ఇవి. ఓకే, ఆ లిస్ట్ ఇది. తర్వాత 2 నంబర్ల గ్యాప్. 2 నంబర్ల గ్యాప్ అంటే ఇప్పుడు 71 ఉంది కదా, ఇక్కడ 74. అంటే 71కి 74 మధ్యలో 2 నంబర్స్ గ్యాప్ ఉన్నాయి. వాళ్ళకు కూడా మళ్ళీ సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇట్లా 2 నెంబర్లు గ్యాప్ ఉన్నాయి, 3 నెంబర్లు గ్యాప్ ఉన్నాయి, 4 నెంబర్లు గ్యాప్ ఉన్నాయి, 5 నెంబర్లు గ్యాప్ ఉన్నటువంటి వాటిలలో మరి చాలా వాటికి ఇక్కడ 3 నెంబర్లు గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ మార్కులు. ఇక్కడ చూడొచ్చు 527, 528 స్టేట్ 144, స్టేట్ 270 ర్యాంకు. 307, 308, 302, 131 ర్యాంకు. 215, 218. ఇక్కడ 217 ఆబ్సెంట్ కాబట్టి 218కి సేమ్ మార్కులు. 504, 505
సేమ్ మార్కులు. ఓకే, ర్యాంక్ వచ్చింది వీళ్ళందరికీ కూడా. ఇట్లా ఇట్లా ప్యాటర్న్ లెక్క పెట్టినా కూడా చాలామందికి వరుస నెంబర్లకు ర్యాంక్ వచ్చింది. 28, 29, 30, 14, 15 ర్యాంకులు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా. సో ఈ రకంగా కనుక చూసుకుంటే 654 క్యాండిడేట్లు ఒకరి వెనుక ఒకరుగా ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి. ఎంతమందికి? 654 క్యాండిడేట్లకు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 702 క్యాండిడేట్లు, ఒక స్టూడెంట్ మాత్రమే మరి గ్యాప్ ఉన్నటువంటి క్యాండిడేట్లకు ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ 654 మందికి సేమ్ మార్కులు ఉన్నాయి, ఇక్కడ 702 మందికి కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి. ఎట్లా సాధ్యం ఇదంతా అనేది మరి టీజీపీఎస్సీ చెప్పాలి. దాంతోపాటుగా తెలుగు మీడియం అభ్యర్థులను కనుక చూసుకుంటే మొత్తం 7,829 మంది అభ్యర్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే ఓపెన్ కేటగిరీలలో ఉద్యోగం పొందేటటువంటి తెలుగు మీడియం వాళ్ళు కేవలం 20 మంది మాత్రమే. ఒక జోన్లో 91 పోస్టులు ఉన్నాయి, ఇంకొక జోన్లో అరౌండ్ 118 పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టివ్ కరెక్షన్ అంటే ఆల్మోస్ట్ 200 పైగా ఓపెన్ పోస్టులు ఉంటే దాంట్లో తెలుగు మీడియం వాళ్ళు కేవలం 20 మంది విద్యార్థులే. ఇది ఎట్లా సాధ్యమో, తెలుగు మీడియం వాళ్ళల్లో మరి సీనియర్స్ లేరా, 10 సంవత్సరాల నుండి చదువుతున్నటువంటి అభ్యర్థులు లేరా అని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోపణ చేస్తారు. ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది 9 మంది పరీక్ష రాశారు, దీంట్లో 7 మంది సెలెక్ట్ అయ్యారు. అయితే సరే కావచ్చు, 9కి 9 మంది కూడా కావచ్చు, కొన్ని సందర్భాలలో జరగవచ్చు కూడా, దాంట్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళ మెయిన్స్కి సెలెక్ట్ కావచ్చు కూడా. కానీ విద్యార్థులు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే ఈ 9 మంది క్వశ్చన్ పేపర్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి 54 మంది ప్రొఫెసర్స్ కావాలి యాజ్ ఫర్ టీజీపీఎస్సీ లెక్కలు. ఈ 54 మంది ప్రొఫెసర్లు నిజంగా ఈ పేపర్లను దిద్దారా అంటే ఎక్కడ కూడా టీజీపీఎస్సీ మెన్షన్ చేయలేదు. మరి ఈ ఉర్దూ మీడియం పేపర్లను ఒక్కొక్కటి 6 పేపర్లు, ఇంగ్లీష్కి ఒకటి, వీటన్నిటిని కూడా దిద్దడానికి 54 మంది ప్రొఫెసర్లు అవసరమవుతారు. మరి టీజీపీఎస్సీ 54 మంది ఉర్దూ ప్రొఫెసర్లని నిజంగా పిలిపించిందా? 54 మంది ఉర్దూ ప్రొఫెసర్లు ఈ 9 మంది యొక్క పేపర్స్ దిద్దారా లేదా అనేది ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. దీనికి కూడా టీజీపీఎస్సీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఇంకొక ఆరోపణ ఏంటి అని అంటే ఈ జీవో నెంబర్ 29 తీసుకురావడం చేత 13 మంది ఏపీ వాళ్ళు, మరి నాన్ లోకల్ వాళ్ళు, ఏపీ వాళ్ళు గ్రూప్ 1లో ఈ 563లో 13 పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి వెళ్తున్నాయి అనేటటువంటి ఆరోపణ ఉంది. తెలంగాణకు 610 జీవో ఉన్నది, తర్వాత 6 సూత్రాల పథకం వచ్చింది, దాని తర్వాత 14F తొలగింపుకు ఉద్యమం జరిగింది ఇక్కడ. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 95:5 అంటే 95% మంది లోకల్ వాళ్ళు సెలెక్ట్ కావాలి, 5% నాన్ లోకల్ కాదు, ఇది ఓపెన్. అంటే ఓపెన్లో మళ్ళీ లోకల్ వాళ్ళు కూడా రావచ్చు. 95 కంపల్సరీ లోకల్ వాళ్ళు ఉండాలి, 5% ఓపెన్ కేటగిరీ అంటే లోకల్ ప్లస్ నాన్ లోకల్. కానీ 13 మంది నాన్ లోకల్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇది జీవో నెంబర్ 29 వల్లనే జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానం ఉంది. దీనిపైన కూడా మరి టీజీపీఎస్సీ స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఓకే, సో ఈ రకంగా చూసుకుంటే ఈ టాప్ 500కి సంబంధించినటువంటి జాబితాలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా తక్కువ సెలెక్ట్ అయ్యారు. జీవో నెంబర్ 29 వలన తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. తెలుగు మీడియం వాళ్ళ యొక్క పేపర్స్ కరెక్ట్ ఎవాల్యుయేట్ చేయలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా తీవ్రంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి అభ్యర్థులు ఇట్లాంటి ఎవిడెన్సెస్, కొన్ని వందల ఎవిడెన్సెస్ పట్టుకొని ఉన్నారు. ఈ ఎవిడెన్సెస్ వాటన్నిటిని కూడా కోర్టుకు సమర్పించి కోర్టు ద్వారా మీరు న్యాయాన్ని తీసుకోవచ్చు అనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఎందుకు అక్కడిక్కడ యూట్యూబ్లలో మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులను కలుస్తున్నారు అని చెప్పేసి. కానీ టీజీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి మెయిన్స్ ఎవాల్యుయేషన్ అనేది ఎవరితోటి ఎవాల్యుయేట్ చేయిస్తారు, ఎట్లా ఎవాల్యుయేట్ చేయిస్తారు, ఏ పారామీటర్స్లో ఎవాల్యుయేట్ చేయిస్తారు అనేది ఎవరికి చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇది టీజీపీఎస్సీకి ఇచ్చినటువంటి ఒక హక్కు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పవర్. వాళ్ళు కోర్టు అడిగితే కూడా ఇది చాలా సీక్రసీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి వాళ్ళ పేర్లు వెల్లడించడానికి వీలు లేదు. ఎవరు పేపర్లు ఎవాల్యుయేట్ చేసిరో వాళ్ళ పేర్లు వెల్లడించొద్దు. తర్వాత ఎట్లా ఎవాల్యుయేట్ చేసిరో అనేది మీకు నేను చూపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏది కూడా నేను
చూపెట్టొద్దు, ఒకవేళ చూపిస్తే మెరిటోరియస్ విద్యార్థులకు నష్టం జరుగుతుంది, టీజీపీఎస్సీ యొక్క విశ్వసనీయత దెబ్బతీయబడుతుందని చెప్పేసి వాళ్ళు కోర్టుకు సమాధానం ఇస్తారు. 15 పేపర్లు లీక్ చేసిరు, ఇంకా టీజీపీఎస్సీ విశ్వసనీయత గురించి మాట్లాడాలి మనం. లాస్ట్ టైం 15 పేపర్లు లీక్ చేసి అది సిట్కి ఇచ్చి ఆ సిట్ ఎటు పోయానో, ఆ అరెస్టులు ఎక్కడ పోయానో, వాళ్ళు అసలు ఎవరెవరు తప్పు చేసిరు, ఎవరెవరు ఉన్నారు దాంట్లో ఎవరు తేల్చకపోయా. ఆ ప్రభుత్వము తేల్చకపోయా, ఈ ప్రభుత్వం తేల్చకపోయా. మా ఫ్రెండ్కు 2016లో ఆయనకు అన్ని క్వశ్చన్ పేపర్స్లలో అన్ని ఆన్సర్ షీట్స్లలో మంచి మార్కులు వచ్చినాయి, కానీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయింది అతను. ఇంత మంచి మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఇంగ్లీష్లో ఎట్లా ఫెయిల్ అవుతాడు? ఆయన ఇంగ్లీష్ మీడియమే. సో ఆయన ఏం చేసిండు అని అంటే, ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఆయన కోర్టుకి వెళ్ళిండు, నా పేపర్ మళ్ళీ కరెక్షన్ చేయండి అని. కరెక్షన్ చేయలేదు, అటు జరిగింది ఇటు జరిగింది, అట్లా 2, 3, 4 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఇతని ఇంగ్లీష్ పేపర్ను చూపించాలి అనేటటువంటి తీర్పు ఇచ్చింది కోర్టు. ఈ కోర్టుకు ఇంగ్లీష్ పేపర్ను చూపించమంటే వీళ్ళు డైరెక్ట్ అభ్యర్థికి ఇయ్యము, అభ్యర్థే టీజీపీఎస్ ఆఫీస్కి వచ్చి చూడాలి అని చెప్పారు. మళ్ళీ దిద్దే అవకాశం అనేది లేదు అనేది నిరూపితమైంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనికి సపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలన్నారు. తర్వాత డిలే చేసి 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 ఎన్నటికీ కూడా ఇది తేల్చకుండా, ఈ పేపర్ను కోర్టుకు కూడా చూపెట్టకుండా ఇది ఇట్లనే అణిచిపోయబడ్డది. ఇట్లా చాలా ఉన్నాయి అన్నట్టు ఇట్లా చెప్పుకుంటూ పోతే. కాబట్టి కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో మెయిన్స్ ఎవాల్యుయేషన్ పైన కానీ, మెయిన్స్ యొక్క పేపర్ల పైన కానీ చాలా రకాలైనటువంటి హక్కులు టీజీపీఎస్సీకి ఉంటాయి. కాబట్టి లీగల్గా ఫైట్ చేసినా కూడా జీవో నెంబర్ 29 పరిస్థితి ఎట్లయిందో అట్లా కావచ్చు. కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ బాధితులు ఎవరైతే ఉంటారో, బాధితులు అంటే నష్టపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువ నెంబరే ఉండొచ్చు, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో పొలిటికల్ పార్టీస్ యొక్క సపోర్ట్ తీసుకొని, ప్రజా సంఘాల యొక్క సపోర్ట్ తీసుకొని, విద్యార్థి సంఘాల యొక్క సపోర్ట్ తీసుకొని దీన్ని ప్రత్యక్షంగా పోరాటానికి దిగితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఇది కూడా అరణ్య రోదన లాగానే, మళ్ళొక్క ఆవేదన లాగానే ఇది ఇట్లనే సమసిపోతుంది. సో మనం ఈ యూట్యూబ్లలో ఎంత మొత్తుకున్నా, వినతి పత్రాలు ఎన్నిచ్చినా కూడా మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటుంది. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్, ఖచ్చితంగా దీని మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి జేఏసీగా ఏర్పడి ఫైటింగ్ చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. లేదా గవర్నమెంట్ కానీ టీజీపీఎస్సీ కానీ తనకు తానే తన నిజాయితీని నిరూపించుకొని, తన ట్రాన్స్పరెన్సీని నిరూపించుకోవాలనుకున్నప్పుడు మాత్రమే వీటి యొక్క నిజాలు బయటకు వస్తాయి. సో దీని మీద మీరు పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మా వైపు నుండి అన్ని రకాలైనటువంటి సపోర్ట్ ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలను కలవండి, వాళ్ళకు మీ సమస్యను, ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని వివరించండి. ఖచ్చితంగా ఈ పర్టికులర్ అంశం గురించి న్యాయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో టీజీపీఎస్సీ ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. థ్యాంక్ యూ ఆల్.